ఇది దోశకి మనం పొడి చేసి పెట్టుకున్నాం. ఇడ్లీకైనా ఉపయోగించుకోవచ్చు, దోశకైనా పొడి. పల్లీలు, నువ్వులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఏం చేసి పెట్టేసినాం అనమాట. మిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, మళ్ళీ వచ్చి ఇది వచ్చి 1 స్పూన్ వచ్చి మెంతులు, పచ్చెనగపప్పు, మినప్పప్పు ఒక స్పూన్ వేసి ఏం చేసుకుంటాం. ఇది తనిగా పొడి చేసి ఇది తనిగా పొడి చేసి నిల్వ ఉంచుకున్నామంటే మనకు కావాల్సినప్పుడు వచ్చి ఇడ్లీకైనా దోశకైనా బాగుంటుంది. అప్పుడప్పుడు వేసుకొని తినచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. కరెంట్ లేనప్పుడు సరే, ఏమైనా సరే మనం పొడి చేసి పెట్టుకున్నామంటే మనకు అందుబాటులో ఉంటుంది అన్నమాట. ఇలా చేసి పెట్టు.